అందరికీ నమస్కారం ఎల్లరికీ వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత రాయల్ గైస్ అందరూ ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ ఉంటుంది దాంట్లో కూడా జాయిన్ అయిపోండి అండ్ నా స్నాప్చాట్ లింక్ ఉంటుంది దాంట్లో సుత్తంతా పెడతా ఉంటాను రోజు నేను చేసి సుత్తంతా సో దాంట్లో కూడా ఫాలో అయిపోండి ఎవరు ఫాలో అవ్వరు ఊరికే నేను నామకే వస్తే డైలీ చెప్పుకునేది తప్ప ఫాలో అయ్యేది ఊర్లా అండ్ నాకు అసలు ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు ఏంటో ఇయర్ బిగ్ బాస్ రివ్యూస్ ఇప్పుడు రివ్యూస్ చెప్పాలనుకో ఏదైనా ఒక మెయిన్ పాయింట్ ఉంటే ఆ పాయింట్ గురించి మొత్తం చెప్పచ్చు మొత్తం కంటెంటే ఉంది ప్రతి ఒక్కడు ఎవడికి వాడి కంటెంట్ ఇచ్చుకుంటా ఉంటే నేను ఎంత రివ్యూలు చెప్పేది ఏమని చెప్పేది దీంతో నేను లైవ్ చూస్తున్నాను బా ఆ లైవ్ చూస్తుంటే నిద్రపోయినా ఫస్ట్ మనీష్ నామినేషన్స్గా నేను నిద్రపోయేసిన మామూలుగా లేవు సుత్తి లాగిరా నాయన ల్యాగ్గా ఉంటుంది అందుకని నేను నిద్రపోయిస్తున్నాను సో దాని తర్వాత మళ్ళీ ఎపిసోడ్ చూసి ఆ లైవ్ చేసి నేను లైవ్ ఇట్లా చెప్దాము అనుకునే లోపల చాలామంది ఉన్నారంటే నేను కూడా పెద్ద కన్సిస్టెన్సీ చూపించట్లేదు I'll try to do it very consistently if there is some interesting topic but right now everything is interesting in the sense ప్రతి ఒక్కదానికి ఒక రివ్యూ చెప్పేదానికి ఉంది ప్రతి ఒక్క మనిషి ఒక్కొక్క ఐటమ్ గలలా ఉన్నారు ప్రతి ఒక్క సీన్ క్లైమాక్స్ లాగా ఉంది ఇంకేం చెప్పేది అండ్ ఆల్సో టుడే అస్సలు మాస్క్ మ్యాన్ని చూస్తూ ఉంటే నాకు మండతాంది చూడు మామూలుగా మండట్లేదు ఆయన మాస్క్ మ్యాన్ అంటే మాస్క్ వేసుకొని ఉన్నాడు ఇంతవరకు మాస్క్ తీయలేదు ఆయన అందరినీ మ్యానిపులేటివ్ అంటాడు అందరినీ డబుల్ గేమ్ అంటాడు అన్నీ చేస్తున్నాడు బట్ ఆయన యాక్చువల్లీ డబుల్ గేమ్ ఆయనే మ్యానిపులేటర్ ఎంత మ్యానిపులేట్ చేస్తున్నాడు అంటే ఆడియన్స్ మైండ్ని ఆపోజిట్ పర్సన్ ఒక పాయింట్ చెప్తా ఉంటే ఆ పాయింట్కి ఇర్రెలవెంట్గా రియాక్ట్ అవుతున్నాడు కంట్లేదు పడిందిరా బాబు ఓకే ఆ పాయింట్కి ఇర్రెలవెంట్గా రియాక్ట్ అవుతున్నాడు బా అక్కడ ఆయన అనే పాయింటే ఉండదు బట్ స్టిల్ నన్నే అన్నారు ఈ పాయింట్ అన్నారు అసలు ఆ వర్డ్ రాకపోయినా కూడా ఆయనే ఒక వర్డ్ క్రియేట్ చేసుకునేసి హెల్యూసినేషన్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హెల్యూసినేషన్ లాగా బతుకుతున్నాడు సో నిన్న జరిగిన నామినేషన్స్ అయిపోయింది 2 నామినేషన్లు అయిపోయినాయి ఈ రోజు జరిగిన నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాం దాంట్లో మన రివ్యూస్ పాయింట్ పెడదాం ఈరోజు అంత కామెడీ ఏముండదు ఎందుకంటే కామెడీ చేసే అంత సీన్ ఏం లేదు చూస్తూ ఉంటేనే ఒళ్ళు మండతా ఉంటుంది యాక్చువల్లీ ఎపిసోడ్ కంటే లైవ్ చూస్తే ఇంకా మండతా ఉంటుంది ఈ కామనర్స్ అందరూ ఇదేం సైకో గలరున్నారా అనిపిస్తూ ఉంటుంది చాలా సైకో మెంటాలిటీ ప్రతి ఒక్కరిది పక్కన వాళ్ళు బాధపడుతూ ఉంటే పక్కన వాళ్ళు నామినేట్ చేస్తూ ఉంటే ఎక్కిరిచ్చేది వెనకాల ఎక్స్ప్రెషన్లు క్లాప్స్ కొట్టేది ఆ నవ్వేది ఆ సర్కాజము పా అనిపించింది బట్ ప్రతి బిగ్ బాస్లో అది ఉండేదే అట్లాంటివి ఉంటేనే బిగ్ బాస్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ ఈ బిగ్ బాస్ ఇంట్రెస్టింగ్గానే ఉంది ఎపిసోడ్స్ కూడా ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయి బట్ ప్రతి ఒక్కరు కంటెంట్ ఇచ్చే దానివల్ల దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు దేన్ని ఎక్కువ ట్రిమ్ చేసి చూపించలేకపోతున్నారు ఎడిటర్స్ ఎందుకంటే ఈరోజు ఎపిసోడ్ చూస్తున్నారా మామూలు ఎపిసోడ్ ఎంత 9:30 to 10:30 ఈరోజు 9:30 నుంచి 10:50 వరకు జరిగింది ఎపిసోడ్ బికాస్ దట్ వాస్ దట్ లాంగ్ ఎపిసోడ్ ఏ పాయింట్ కట్ చేయాలనేసి ఎడిటర్కి కూడా అర్థం కాలేదు బట్ మీరు మాత్రం ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేసి స్టార్ట్ చేయండి ఈ వీడియోకి ఒక 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా నన్ను కొంచెం మోటివేట్ చేయండి మీరే నన్ను మోటివేట్ చేయాలా మీరు నాకు లైక్లు కమెంట్లు అన్నీ పెడతా ఉన్నారనుకో నాకు మళ్ళీ రివ్యూస్ చేయబుద్ది అవుతుంది సర్లే జనాలందరూ నా కోసం వెయిట్ చేస్తున్నారని ఎవరేం పెట్టబోతే నాకేం వస్తుంది మోటివేషన్ నా మూత వస్తుంది దాని తర్వాత నిన్న ఎవరో భగవద్గీత నుంచి ఒకటి పెట్టినారు వితౌట్ ఎక్స్పెక్టింగ్ ద రిజల్ట్ ఆఫ్ వాట్ యూర్ డూయింగ్ డూ యువర్ వర్క్ అని చెప్పేసి దట్ ఈస్ ఆల్సో గుడ్ దట్స్ వై ఐ హావ్ కమ్ హియర్ టు గివ్ దిస్ రివ్యూ టుడే సో ఈరోజు ఫస్ట్ నామినేషన్ రాము వచ్చి కళ్యాణ్ నామినేట్ చేస్తున్నాడు ఏమని నామినేట్ చేస్తున్నా అంటే అందరితో హ్యాపీగా ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నా నాకు ఎమోషన్స్ కూడా స్టార్ట్ అయింది మీ అందరితో ఇది సింపుల్గా చెప్పేస్తాను ఎందుకంటే దీని రివ్యూ పాయింట్స్ కాదు బట్ ఎవరెవరైతే ఎపిసోడ్ చూడరో వాళ్ళ కోసం చెప్తున్నా మనకి ర్యాపో కనెక్ట్ అవ్వట్లేదు బ్యాటరీస్ చేంజ్ అప్పుడు కూడా నువ్వు సైడ్ జరగమని చెప్పొచ్చు కదా నువ్వు నన్ను ఇట్లా తోస్తూ వెళ్ళడం నాకు నచ్చట్లేదు టెనెన్స్ అంటే నీ బానిస్ కాదు అడగడం కూడా మీరేదో మేము చాకరీ చేయాలి కాబట్టి అడగాలని ఉంది అని చెప్పేసి అన్నాడు కళ్యాణ్ రిప్లై దానికి బ్రో ట్రోల్ వైబ్ మ్యాచ్ అవ్వట్లేదు కనెక్ట్ అవ్వట్లేదు అంటే ట్రోల్ అవుతావు నువ్వు యారగెంట్గా ఉన్నావు అది చెప్పు ఫస్ట్లోనే వైబ్ అది ఇది అనేది స్టార్ట్ చేస్తున్నాడు ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ ట్రోల్ అయిపోతావు అని చెప్తున్నాడు సో కళ్యాణ్ వచ్చి నాకేమనిపిస్తుందంటే ప్రతి ఒక్కటి గేమ్ ఆడకుండా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి ఆలోచిస్తున్నాడేమో తను ఏదనుకుంటే చేసి ఆడియన్స్ అనుకునేది వదిలేస్తుంటే బాగుంటుందేమో ప్రతి ఒక్కటి ఆడియన్స్ ఎట్లా అనుకుంటారు ఆడియన్స్ ఏమనుకుంటారు ఆడియన్స్ దగ్గర అట్లా చేస్తున్నారు అని చెప్పేసి ఎవ్రీథింగ్ ఈజ్ గెటింగ్ ఇట్ ఫ్రమ్ ది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ దట్ ఈస్ నాట్ నెసెసరీ అని చెప్పేసి అనిపించింది దాని తర్వాత నీ మాట్లాడే విధానం కూడా అట్లే ఉంది అనేసి రాము అంటే నాకు అలా లేదు నాకు అసలు నీతో ఏం ప్రాబ్లం లేదు అంటే మీరు తోసుకొని వెళ్ళారంటే మేబీ నేను పోయేటప్పుడు ఫోర్స్గా అట్లా తోసినానేమో కానీ కావాలనేసి అయితే నేను తోయలేదు అని చెప్పేసి అంటే రాము వచ్చి ఎగ్జాంపుల్ తీసినాడు నాకు మనీష్ గారికి కూడా ఒక ఆర్గ్యుమెంట్ అయింది బట్ మనీష్ గారు వచ్చి నాతో మాట్లాడి సాల్వ్ చేసుకున్నారు బట్ మీరు వచ్చి నాతో మాట్లాడి సాల్వ్ చేసుకోలేదు అనేసి అంటే దాని తర్వాత కళ్యాణ్ వచ్చి నేను మీకు హెల్ప్ చేసా ఇప్పుడు తప్పు మీరు చేసిన తప్పు పాయింట్ టు పాయింట్ చెప్పాను ఎందుకంటే ఆడియన్స్లో మళ్ళీ ఆడియన్స్లో రాంగ్గా అనుకోకూడదు వై
ఆడియన్స్ ఏమనుకుంటారో అది ఆడియన్స్ ఇష్టం. ఆడియన్స్ అయితే అసలు రాముని తప్పే అనుకోవట్లేదు, వీళ్ళనే ఇంకా తప్పు అనుకుంటున్నారు. ఎందుకంటే పాపం రాము ఏం చేసినాడు, హీరో వీళ్ళని కొట్టుకొని రాముని చంపేసినట్టు, వీళ్ళని చంపేసినట్టు రాముని మధ్యలో వచ్చి నువ్వే చేసావు, దొంగతనం చేసినోడు వదిలేసి దొంగతనం చేసినాడు అనేసి చూసినోడు మాట్లాడుతూ ఉన్నారు అక్కడ. వాడు పాపం రాము ఏం చేస్తాడు. దాని తర్వాత నువ్వు నాతో వచ్చి మాట్లాడినట్టు తెలుస్తుంది నేను అరగంట కాదా అని చెప్పేసి అన్నాడు కళ్యాణ్. దాని తర్వాత రాము సెకండ్ నామినేషన్ వచ్చి హరీష్. ఈ హరీష్ ఆయన మీద ఒక్క మాట తీసుకోలేదు. బట్ నేను సీరియస్గా చెప్తున్నా, ఇన్ని బిగ్ బాసుల్లో నేను ఎక్కడా హరీష్ లాంటి ఒక కంటెస్టెంట్ని చూడలేదు. నా లైఫ్లో కూడా అట్లాంటి ఒక మనిషిని నేను చూడలేదబ్బా. ఎంత మూర్ఖత్వం. ఒక పర్సన్ ఆపోజిట్గా చెప్తా ఉంటే నీ తప్పు ఉందని చెప్తా ఉంటే కూడా ఆ తప్పు కూడా యాక్సెప్ట్ చేయలేనంత మూర్ఖత్వం. ఆయన ఇట్లా వీకెండ్లో పోర్ట్రే చేస్తున్నారు కాబట్టి జనాలందరూ ఏమనుకుంటారో, ఆ వీధిలో ఉండే వాళ్ళందరూ ఏమనుకుంటారు అనే పాయింట్ ఆలోచిస్తున్నారు. కానీ ఆయన బిహేవియర్ వల్ల వీధిలో వాళ్ళందరూ ఏమనుకుంటా ఉంటారు అనే పాయింట్ ఆలోచించట్లేదు. ఐ రియలీ ఫీల్ బ్యాడ్ ఫర్ పీపుల్ అరౌండ్ హిమ్ అని చెప్పేసి నాకు ఐ రియలీ ఫీల్ బ్యాడ్ ఫర్ పీపుల్ అరౌండ్ హిమ్. ఐ రియలీ డూ. ఎందుకంటే ఇట్లా మరి నేనైతే ఇంత చూడలేదు. ఆయన మెల్లిగా మాట్లాడేదే చేత కదా, అన్నిటికీ అరుస్తానే ఉన్నాడు, అన్నిటికీ లౌడ్ వాయిస్. ఏంటది చిరాగ్గా, వర్స్ట్గా, చండాలంగా. ఓకే, ఏమని చెప్పినాడంటే బిగ్ బాస్ వచ్చి నన్ను నేను చూసుకోమనేసి చెప్పినాడు. అప్పుడు నేను వచ్చి చాలా కన్విన్స్ చేసేదాన్ని ట్రై చేసినా, నీకు తినిపించేదానికి ఇది కూడా ట్రై చేసినాను, బట్ నువ్వు తినలేదు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వే కాదు, అందరు ఫ్యామిలీని వదిలేసి వచ్చాము, అందరికీ ఇట్లాంటివి జరుగుతున్నాయి, అందరికీ ఇది చేస్తూ ఉన్నారు. అన్నిసార్లు నేను చెప్పినప్పుడు నువ్వు నా మాట విని ఫుడ్ తీసుకుంటే బాగుండేది. ఇంతమంది మాస్క్ వేసుకున్న వాళ్ళ ముందు నేను ఉండలేను అనేసి అన్నారు. దాని తర్వాత స్క్రీన్లో వచ్చింది, అదే రోజు వీడియో వచ్చినప్పుడు నువ్వు నా కోసం ఎందుకు స్టాండ్ తీసుకోలేదు, నువ్వు నా కోసం ఎందుకు స్టాండ్ తీసుకోలేదు అనేసి అన్నారు. ఎందుకంటే నాకు అది అనిపించలేదు. బికాజ్ నాకు అది చూసినప్పుడు నాకు మీ సైడే తప్పు అనిపించింది, నేను అదే ఒప్పుకున్నాను అనేసి అన్నాడు. గుడ్ అంకుల్ నాట్ యాక్సెప్టబుల్. నాకు ఇష్యూస్ ఉన్నా ఇంకా హ్యారీస్ చెప్పినాడు, నాకు గుడ్ అంకుల్ అనేది నాకు నాట్ యాక్సెప్టబుల్. నాకు ఆడవాళ్ళు మగవాళ్ళు ఒక వాళ్ళే. అసలు ఆయన చెప్పిన పాయింట్ వేరే, దానికి ఆయన పెట్టుకునే పాయింట్స్ వేరే, కంప్లీట్లీ ఆపోజిట్. మీ సెలబ్రిటీస్ అందరూ ఒంటికాళ్ళ మీద సంచాలకులను నడిచేస్తారు, అప్పుడు ఇమాన్యుయల్ ఒక స్టేట్మెంట్ యూస్ చేశారని చెప్పేసి ఆడవాళ్ళతోనే మాట్లాడతారని చెప్పేసి ఆ గొడవ తీసుకొచ్చి ఆ పాయింట్ చెప్తాను అనమాట. హీస్ ట్రైయింగ్ టు సే దట్ ఆడవాళ్ళు అనేది నేను తగ్గించి మాట్లాడలేదు. ఇట్ వాస్ దట్ వేర్ నేను ఆడవాళ్ళతోనే గొడవేస్తా అంటే అప్పుడు ఇమాన్యుయల్ భరణి కూడా ఆడవాళ్ళేనా అనే పాయింట్లో ఉన్నాను. అది వాళ్ళు వేరేలాగా చూపించారనేసి అన్నారు. అందరికీ అంత బ్రెయిన్ ఉండదు, అందరికీ అంత డీప్గా థింకింగ్ ఉండదు. చూపించినప్పుడు ఏమనిపిస్తుంది, వీళ్ళు కూడా అయితే వాళ్ళు నేను ఇన్ని రోజులు మగవాళ్ళతో ఆడుతాను అనుకున్నా, ఇప్పుడు అర్థమైంది ఇద్దరు ఆడవాళ్ళు ఒక మగవాళ్ళతో ఆడుతున్నాను అని చెప్పేసి అనేసి అంటున్నారు. ఆయన పాయింట్ ఆయన ప్రూవ్ చేసుకుంటారు, బట్ దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ దేర్. మీరు ట్రోఫీ గెలుస్తారేమో, డబ్బులు సంపాదిస్తారేమో, కానీ ఇట్లాంటి వాటికి స్టాండ్ తీసుకోకపోతే ఎట్లా అని చెప్పేసి. సో బేసికలీ వాస్ హర్ట్ బికాస్ నోబడీ టుక్ ఎ స్టాండ్ ఫర్ హిమ్. ఓకే, ప్రియా వచ్చింది, ఫ్లోరాని నామినేట్ చేసింది. మీరు ప్రియా వచ్చి ఎవరినైనా నామినేట్ చేసినప్పుడు ఫస్ట్ వాళ్ళ గురించి ఒక పాజిటివ్ పాయింట్ చెప్పి తర్వాత నెగిటివ్ పాయింట్ చెప్తుంది, ఎందుకంటే ఎక్కువ హర్ట్ చేయకూడదని. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ స్ట్రాటజీస్. ఓకే, మోస్ట్ పాజిటివ్ పర్సన్ ఇన్ ద హౌస్. సో బేసిక్గా ఇవన్నీ సింపుల్గా కానీ చేస్తాయి, ఎందుకు ఊరికేస్తే ల్యాగ్. కానీ ఏమని నామినేట్ చేసింది, ఇంట్లో మీరు చాలా పాజిటివ్ పర్సన్, ఇంట్లో చాలా ఇది జరుగుతూ ఉంది, ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్లో మీరు చాలా హర్ట్ అవుతున్నారు. నేను అన్నాను అవతల పర్సన్ లోగా ఉంటే మీరు లోయెస్ట్గా దిగజారకండి, యూ బీ అ బిగ్గర్ పర్సన్ అండ్ ఫర్గివ్ దెమ్ అని చెప్పేసి. సో ఆ కండిషనర్ షాంపూ మిక్స్ చేసేది అనేది చాలా సిల్లియస్ట్గా అనిపించింది. ఏమైనా అవ్వచ్చు, అవతల వాళ్ళు లో అయితే మీరు లోయెస్ట్ అవ్వకండి, మీరు ఇది చేశారంటే నాకు షాకింగ్గా ఉంది అని చెప్పేసి అనింది. ఫ్లోరా యాక్సెప్ట్ చేసి వచ్చేసి తీసేసుకుంది. దాని తర్వాత భరణి, నీకు చాలా హ్యూమానిటీ ఉంది, ఇట్లే స్టార్ట్ చేసింది. మీకు చాలా హ్యూమానిటీ ఉంది, చాలాసార్లు మీరు గుర్తు కూడా చేశారు, కానీ మాకు కూడా హ్యూమానిటీ ఉంది, నాకు కూడా సర్టెన్ సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. ఇక్కడ రూల్స్ గురించి మాట్లాడింది, అక్క రూల్స్ పెడుతుంది, ఫాలో అవ్వదు అనే పాయింట్ కరెక్ట్గా భరణి రివర్స్లో ప్రియాని నామినేట్ చేసినప్పుడు తీసుకొచ్చాడు. దట్ ఈస్ సూపర్. ఈరోజు భరణి నామినేషన్స్ చాలా బాగుంది. నాకు ఈరోజు ఎవరెవరు నామినేషన్స్ నచ్చిందంటే భరణి నామినేషన్స్ నచ్చింది, డెమాన్ పవన్ నామినేషన్స్ నచ్చింది, శ్రీజ నామినేషన్స్ నచ్చింది. సూపర్గా నామినేట్ చేస్తున్నారనేసి అనిపించింది. వాళ్ళ నామినేషన్ పాయింట్స్ వచ్చినప్పుడు చెప్తా. ఓకే, సో సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, మీ వంట మీరు చేయించుకోండి అనేసి మేము ఎలా ఆడతాం అది ఇది మా పాయింట్. మిల్క్ కానీ ఫ్రూట్స్ కానీ అయినా ఇచ్చేద్దాం అనుకున్నాము. కెప్టెన్సీ టాస్క్ అనేది ఇండివిజువల్ టాస్క్. టీమ్ ఇక్కడ ప్రియా తుప్పాస్ లాజిక్ అనిపించింది. తుప్పాస్ కెప్టెన్సీ టాస్క్ ఆడేటప్పుడు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నాము. మీరు ఫస్ట్ అన్నారు ప్రియా సూపర్గా ఆడుతున్నాం అనేసి అన్నారు, బట్ వెంటనే నెక్స్ట్ నా కంపి తీసేయమని చెప్పినారు అని. ఆబ్వియస్లీ ఇప్పుడు మా టీం గెలవాలి అనుకుంటే మిగిలిన వాళ్ళు ఓడిపోవాలనే కదా కోరుకుంటారు ఎవరైనా. అప్పుడు నీ కంబి తీయాలి అని చెప్పేది దట్స్ ఎ వెరీ నార్మల్ థింగ్. దానికి భరణి గారిని నామినేట్ చేసేసి నా కంబి తీయమన్నారు మీరని చెప్పేస్తే అసలు దట్ ఈస్ నాట్ అ స్పోర్టివ్ స్పిరిట్. అసలు ఎక్కడ ఉంది స్పోర్ట్? షీ ఇస్ నాట్ ఎ గుడ్ స్పోర్ట్ అని చెప్పేసి అనిపించింది. ఎక్కడ
మీ కంబి తీస్తేనే కదా మేము గెలిచేది, ఆ కంబి తీయకపోతే ఎట్లా, అది అర్థం కాలే. దాని తర్వాత ఎగ్ మ్యాటర్. ఈ ఎగ్ మ్యాటర్లో గుడ్డు మ్యాటర్ అని చెప్పేసి భరణిని ప్రతి ఒక్క కామనర్ మ్యాటర్ మీద నామినేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక 3 నామినేషన్స్ పడితే వీళ్ళు తెలివిగా ఆలోచించే వాళ్ళు ఉంటే ఎక్కువ మంది నామినేషన్స్లో పెట్టేలాగా చేసి ఉండాలి. ఆల్రెడీ 3-4 నామినేషన్స్ అదే గుడ్డు, అదే ఆయన ఎంతనేసి ఒకే పాయింట్ మీద తిప్పి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పుకుంటాడు. ఒకరు గుడ్డు గురించి నామినేట్ చేసినంటే ఆయన పాయింట్ చెప్పేసినాడు. రెండో వాళ్ళు గుడ్డు చెప్పినప్పుడు సరే ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పినాడు. ప్రతి ఒక్కరు గుడ్డు గురించి నామినేట్ చేస్తూ ఉంటే ఏం చెప్తారు అసలు? అంత గుడ్డేమన్నా అంత పాపం అయిపోయిందా? ఇప్పుడు మేబీ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లోనే ఇచ్చినారు బస్ అని నాకు, బికాజ్ అప్పుడే షీ నీడ్స్ సమ్ ప్రోటీన్ ఇన్ లైఫ్ బికాజ్ షీ జస్ట్ గేవ్ బర్త్ టు అ బేబీ అండ్ ఆల్ ఆఫ్ దట్. అవన్నీ వీళ్ళు కన్సిడర్ చేసి మేబీ తనకు గుడ్డు ఇచ్చారేమో. ఆ గుడ్డు అయిపోయింది. అక్కడ నిజంగానే భరణి చేసింది చాలా గేమ్, అంతర్యామి వాట్ యు కాల్ ఇట్, ఒక కృష్ణుడిలాగా మొత్తం ప్లే అంతా చేసి లాస్ట్కి నేనే చేశానని చెప్పేసి ఒప్పుకున్నాడు. కానీ అది ఎవరికైనా ఆ నిమిషంలో కాలుతుంది. బట్ ఆ పాయింట్ మీద ఆల్రెడీ నామినేట్ చేసినప్పుడు రిపిటేటివ్ నామినేషన్స్ స్టూపిడ్ అని చెప్పేసి అనిపించింది. దాని తర్వాత భరణి వచ్చి దానికి రివర్స్లో నేను మీకు హ్యుమానిటీ లేదని చెప్పలే, అడిగి తిను అని నేను చెప్పలేదేమో, అదే నా తప్పు అన్నాడు. ఇదే పాయింట్ ప్రతి ఒక్కరు నామినేట్ చేసినప్పుడు ఆయన తిరిగి అదే చెప్తా ఉన్నాడు. దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. తర్వాత రితు యాక్చువల్లీ ఈరోజు నాకు నామినేషన్స్లో చాలా నచ్చింది. చాలా టు ద స్ట్రైట్ పాయింట్స్ పెట్టింది అండ్ చాలా గట్టిగా డిఫెండ్ చేసుకుంది. అండ్ తను ఏడ్చేటప్పుడు నాకు కూడా బాధ అనిపించింది. ఎందుకు ఐ డోంట్ నో. మీరు కూడా రితు ఏడ్చేటప్పుడు బాధపడ్డారా? కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే, సో రితు వచ్చి హరీష్ అందరికీ రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడతారు, మీది తప్పు అని అందరికీ అనిపించలేదు, బట్ మీ తప్పని అందరికీ అనిపించినా నాకు అనిపించలేదు, నేను మీకోసం స్టాండ్ తీసుకున్నాను అని చెప్పేసి ఆ పాయింట్ చెప్పింది. అసలు రితు అంత బాగా ఆయన కోసం స్టాండ్ తీసుకొని ఆయన ఎవరు స్టాండ్ తీసుకోలేదని బాధపడుతూ ఉంటే రితు స్టాండ్ తీసుకున్నా కూడా ఆ పిల్లతో ఎంత డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడినాడో. తర్వాత మీరు గివప్ పర్సనాలిటీ ఇచ్చారు, మీ దగ్గర అలాంటి పర్సనాలిటీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేసి అంటారు కదా, బట్ మీకోసం మీ అన్నం 1.5 గంట వెయిట్ చేసింది అని చెప్పేసి అంటే లైఫ్లో చాలా చూసా, సొసైటీ వద్దు అనుకున్నారు, నన్ను కూడా వేల మంది నచ్చదు నేనంటే, బట్ నేను అది కాదు, నేను వేరే అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవడానికి వచ్చానని చెప్పేసి అనేది, విచ్ ఇస్ అ వెరీ గుడ్ పాయింట్ ఫ్రమ్ హర్ సైడ్. ఎక్స్క్యూజ్ మీ. తర్వాత హరీష్ నా లైఫ్ నాకు నచ్చినట్టుంటా, నీకు నచ్చినట్టు నేను ఎందుకుంటా అనేసి అన్నాడు. ఆ పిల్ల ఎంత పద్ధతిగా చెప్పింది, నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, మీరు అందరికీ రెస్పెక్ట్ ఇస్తారు, ఫుడ్కు రెస్పెక్ట్ ఇస్తారు, మీరు అలా చేయడం నాకు నచ్చలేదు అనేసి అంటే నీకు నచ్చినట్టు నేను ఉండకపోయేదే, నాకు నచ్చినట్టు నేను ఉండమని లేదు స్వామి, నువ్వు చేసింది బాగాలేదు అనేసి చెప్తా ఉన్నాను, మార్చుకోని చెప్తా ఉంటే తీసుకోడే, వెళ్ళిపోతా అంటాడు. ఎలిపుడి తీ బిగ్ బాస్ డోర్లీ దిగిపోతే బిగ్ బాస్ మీద వస్తాయి సార్, నేను కోపం వస్తుంది, బిగ్ బాస్ చేసి రూమ్లో గుద్దాలనిపిస్తుంది ఇట్లా రోజులు ఇంకా పెట్టుకునే దానికి. ఓకే, నేను గివప్ చేసింది ఇక్కడ జనాన్ని, ఫుడ్ని కాదు. స్టాండ్ తీసుకోలేదు నేను, నాకు ఎవరు స్టాండ్ తీసుకోలేదో నేను వాళ్ళ గురించే మాట్లాడా. ఓపెన్ చేయగానే తిన్నను అన్నాను, శ్రీజ ఫుడ్ మీద చూపించకండి అంటే తిన్నా, తర్వాత చూసా ఇంకా ఫుడ్ ఆపలేదు, ఫ్రూట్స్ తిన్నా. ఎవడికి లాభం, ఎందుకు లాభం, ఆ అరిచేది ఎందుకు? మైకులు ఇచ్చినారు, ఆ మైకులు ఆడని పెట్టుకోవచ్చు కదా, ఆయనకి మైక్ కూడా అవసరం లేదేమో, ఆయన మైక్ లేకపోయినా వేరే వాళ్ళ మైకులో ఆయన వాయిస్ వినిపించే మార్గం ఉంది. అన్నిటికీ అరుపులేనా? నువ్వు అరిస్తే అరుపులే, నేను అరిస్తే మెరుపులే, అలాగే ఏంది పాట పాట పాడుకుంటానాడా గట్టిగా? సో అదిగా అనిపించింది. లేకపోతే ఏమైనా డెసిబెల్స్ టాస్క్ పెట్టినారా, ఎవరు గట్టిగా అరుస్తారో వాళ్ళే నామినేషన్స్లో సేవ్ అవుతారని చెప్పేసి. సో అది పంచాయతీ. కాకపోతే నాకు నచ్చిన వాళ్ళు బయట ఉన్నారు, వాళ్ళ కోసం ఉంటా అంటే వాళ్ళ కోసమే ఉండాల్సింది. లోపలికి ఎవరియా నేను రమ్మన్నారు, దానికి గుండె ఎందుకు కొట్టించుకునేది, గుండు కొట్టించుకునేది ఎందుకు? గుండెని చెప్తే దానికి బాడీ షేమింగ్ అనుకునేది ఎందుకు? గుండె ఏమైనా బాడీ షేమింగా? జుట్టు మళ్ళీ ఇంకొక 2-3 నెలలు ఉంటే మొలిచేస్తుంది, దానికి ఎందుకు బాడీ షేమింగ్ అనుకునేది? ఈయనకి వస్తే రక్తము, పక్కన వాళ్ళకి వస్తే టొమాటోకే చెప్పు. ఈయన ఆడితే గేము, పక్కన వాళ్ళు ఆడితే క్రైమ్, ఈయన మాట్లాడితే నీతులు, పక్కన వాళ్ళు మాట్లాడితే బూతులు. ఓ మై గాడ్, ఎలా మనకి ఎన్ని సామెతలు, ఓ మై గాడ్. దాని తర్వాత రితు 14 మంది ఏదో అన్నారు కాబట్టి అలా గివప్ చేయమని అంటే, నీకు నచ్చినట్టు నేను ఉండలేను, నాకు నచ్చినట్టే నేను ఉంటా, నేను కపట నాటకాలు వేయను, అందరూ కన్నింగ్గా ఉన్నారు, ఓనర్స్ మధ్యలో ఇష్యూస్ రావడానికి నువ్వే కారణం అనేసి అన్నాడు. హల్యూసినేషన్, సెకండ్ స్టేజ్ ఆఫ్ హల్యూసినేషన్. అసలు రితుకి ఓనర్స్ మధ్యలో ఇష్యూస్ రావడానికి ఏమన్నా కారణం ఉందా? ఓనర్స్ మధ్యలో వాళ్ళ నోటి తోలే వాళ్ళకి ఇష్యూస్ వచ్చినాయి, కానీ ఈ పిల్లకి అసలు మధ్యలో ఇన్వాల్వ్మెంటే లేదు. రితు మీరే కదా ఎంటర్టైన్మెంట్ చేస్తే పెడతా అన్నారు, ఫుడ్ తినేసిన దాని గురించి మాట్లాడుతున్నారు. దాని తర్వాత హరీష్ చేయకపోయినా పెట్టా అనేసి అంటే, సార్ ఏం యాక్టింగ్, వామ్మో ఏం యాక్టింగ్ బాబు అంటే పెద్ద యాక్టర్ మీరు అనేసి అని. తర్వాత రితు ఫుడ్ పెట్టి నేను తినమన్నానా అనే పర్సనాలిటీ మీది వావ్ అనేసి అనేది. సూపర్ పంచ్, అది ఒక సూపర్ పంచ్ అనిపించింది. ఏమి ఇచ్చిందిరా అనేసి అనిపించింది. ఆ పిల్ల వాయిస్ కొంచెం లోగా ఉంది కాబట్టి ఆయన వాయిస్ కంటే అది ఎక్కువ పంచ్ పెళ్ళలేదు, కానీ
వా 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 అనిపించింది. నేను అల్లరి చేసుకుంటూ పర్మిషన్ అడిగే లోపల వచ్చాను. నాకు ఆకలేసి మీరు తింటుంటే ఒక ముద్ద పెడతారేమో అని అడిగాను, కానీ ఏదో మీ ఫుడ్ అంతా దొంగతనం చేసేసి నేను తినాలి అనేసి అనుకోలేదు. నా వల్ల మీకు గొడవలు వస్తున్నాయి అనేసి అన్నారు. అది చాలా తప్పు అని చెప్పేసి ఏడ్చేసింది. హరీష్, ఏడ్చేదో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, సింపతి కార్డ్ ప్లే చేయకు. మీకు ఫుడ్ పట్టినప్పుడు మేము ఎంత మానసిక శోభ పడ్డామో మాకు తెలుసు అంటే అప్పుడు ఇది అయితే ఇప్పుడు మీరు తినకపోవడం సింపతియా అనింది. వా కొట్టు 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 ఆయన ఈ మాటలతోనే కొట్టినట్టు అనిపించింది, విచ్ ఇస్ రియలీ నైస్. నాకైతే హరీష్ మాట్లాడుతూ ఉంటే మూతి మీద ఆ రెడ్ ప్లేట్ ఉండే తట్టెత్తి కొట్టాలనిపించింది. నిజంగా చెప్తా ఉన్నా, భలే కోపం వచ్చింది. ఆ పీక్స్లో ఉండుంటే నేను ఇట్లా వేసేసి ఉంటా, కొట్టు ఇంకరా నేను మూతి మీద కొట్టి పెయింట్ కొట్టంటే ఇట్లా కొట్టుంటా పెయింట్. అంత కోపం వచ్చింది, ఎంత పిచ్చ పీక్స్లో బీపీ తెప్పించినాడు ఆయన అయితే. దాని తర్వాత రితు సెకండ్ నామినేషన్ వచ్చి ఫ్లోరా. మిగిలిన వాళ్ళ దగ్గర అడిగి ఆ డెసిషన్ తీసుకుంటే బాగుండేది. ఏ డెసిషను? ఆ డస్ట్బిన్ పక్కన వేసేసిందంట బట్టలు. అట్లా వేయించిన ఒక మాట చెప్పాలి కదా, అట్లా ఏమైనా వేయించిన ఫ్లోరా సైడ్ కూడా నేను అర్థం చేసుకోగలుగుతాను. ఎందుకంటే అందరు బట్టలు అందరు సోపులు మార్నింగ్ నుంచి వర్క్ చేస్తుంటే ఇట్ ఈస్ వెరీ ఇరిటేటింగ్ ఫర్ ఎనీబడి. అట్లా కానీ అట్లా ఎత్తుకోబోయే డస్ట్బిన్ పక్కన వేసేసేది అట్లా అది కరెక్ట్ కాదేమో అని చెప్పేసి అనిపించింది నాకు. వేరే వాళ్ళు బట్టలు ముట్టుకోవడమే ఇంట్రెస్ట్ లేదు అనేసి అన్నారు. బట్ మీరు ముట్టుకునే కదా బట్టలు వేశారు అనేసి అంటే వెనకాల నుంచి సంజన కూడా శాడిజం. అబ్బా ఫ్లోరా అంటే సంజనకి ఎంత హ్యాపీయో, క్లాప్స్ కొట్టిందాడ, వా సూపర్ అని. ఫ్లోరా వచ్చి ఎవరి బట్టలు ఐ డోంట్ వాంట్ టు పిక్, ఐఎమ్ జస్ట్ వాష్రూమ్ క్లీనర్ అని నేను సారీ కూడా చెప్పాను. దానికంటే మీరు సారీ చెప్పడం ఓకే, బట్ మీరు ఫీల్ అవుతున్నారు కాబట్టి నేను సారీ చెప్పాను అన్నారు, మీరు రియలైజ్ అవ్వకుండా చెప్పారు. సో నాకు అది నచ్చలేదు అనేది మళ్ళీ సూపర్ పాయింట్. దాని తర్వాత ఫ్లోరా, నేను స్ట్రిక్ట్ అయితే ఫాలో అవుతారేమో అనేసి అలా చెప్పాను అనేసి అనేది నిజమే. ఫ్లోరా పాయింట్ కూడా, మీరు నెక్స్ట్ టైం నుంచి తీయకపోతే నేను ఎత్తుకొని డస్ట్బిన్ దగ్గర వేసేస్తానని చెప్పేసి ఒకసారి వేసేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం ఎవరు పెట్టరు కదా అనే పాయింట్లో వేసి ఉండొచ్చు. ఆ పాయింట్ మీద నేను ఫ్లోరాని యాక్సెప్ట్ చేస్తాను. దాని తర్వాత రితు, ఓనర్స్ ఒకరే ఉన్నారు, టెనెంట్స్ లేరు అన్నారు. బట్ టెనెంట్స్ అందరూ మీకే సపోర్ట్ వచ్చారు, అందరూ సంజన గారికి అగేన్స్ట్ అయ్యి మీకు అందరూ సపోర్ట్ వచ్చారు, నేను కూడా మీకు సపోర్ట్ వచ్చానంటే వెంటనే ఫ్లోరా వచ్చి యాక్సెప్ట్ చేసి థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్, నేను మీ పేరు మర్చిపోయాను సారీ అనేసి అనేది. ఈ ఫ్లోరా ఈ మెంటాలిటీ అర్థం కాలేదు నాకు, ఎందుకు ఫ్లోరా ఎలిమినేట్ అవుతుందా ఈ వారం అని చెప్పేసి అనిపిస్తుంది నిజంగానే. బికాస్ ఆవిడ మెంటాలిటీ అర్థం కాలేదు. షీఈ్ వెరీ కన్నింగ్, అట్ ద సేమ్ టైమ్ షీఈ్ వెరీ సాఫ్ట్ స్పోకెన్. నెమ్మదిగా మాట్లాడే వాళ్ళందరూ మంచోళ్ళు కాదు, గట్టిగా మాట్లాడే వాళ్ళందరూ చెడ్డోళ్ళు కాదు అనే ఒక పాయింట్ ఏమైనా ప్రూవ్ చేస్తూ ఉందా? తన యాక్చువల్ క్యారెక్టర్ బయటికి రావట్లేదేమో ఫ్లోరాది అని చెప్పేసి అనిపిస్తుంది. ఇట్లా శాడిజము సైకోయిజంలు ఉన్నాయి కానీ సమ్వేర్ తను చాలా మైండ్ గేమ్ యూస్ చేస్తుందేమో, మైండ్ గేమ్ ఆడుతుందేమో అనే పాయింట్లో అయితే నేనున్నా. ఇంకొక 2 weeks పడుతుందేమో ఆమెను అర్థం చేసుకోవాలంటే, బట్ ఈ వారం వచ్చేస్తుందేమో బయటికి తెలీదు. దాని తర్వాత సంజన వచ్చి లోపల మళ్ళీ ఫ్లోరా గురించి ఏదో రీతుకు చెప్తుంది, ఏదో కావాలని డస్ట్బిన్ కవర్ వేశారు, పక్కన వేసారు, అది వేసారు, సుత్తి అంత సుత్తి. షీ స్మార్టర్ దెన్ యూ, గుడ్ పర్సన్, పాజిటివ్ అయ్యి అలా కాదు, షీఈ్ నాట్ లైక్ దాట్ అని చెప్పేసి చెప్తా ఉన్నది. దాని తర్వాత సుమన్ శెట్టి, ప్రియాని సుమన్ శెట్టి నామినేషన్స్ కుల్ఫీకి తుప్పాస్, తొపేరా, టుమ్రీ, టోకియో నామినేషన్స్ మొత్తం సుత్తి నామినేషన్స్. ఆయన వాదించుకునేది కూడా సుత్తిగా ఉంది. లాస్ట్లో సంజన వచ్చి ఒక స్పెషల్ పవర్ ఇచ్చి ఎవరిని నామినేట్ చేస్తా అంటే సుమన్ శెట్టి అని చెప్తే ఆయన వాదించింది కూడా ఏం అర్థం కాలే, అంతా సుత్తి బా. సుమన్ శెట్టి ఈజ్ ఆల్సో నాట్ డిజర్వింగ్ టు బీ ఇన్ ది హౌస్ అని చెప్పేసి అనిపిస్తుంది. బికాస్ ఒక పని లేదు ఏం లేదు, ఆయన ఏదో గట్టిగా అరుస్తా ఉన్నాను అనేసి అనుకున్నాడు కానీ సుత్తిలో గట్టి. అంటే ఇప్పుడు మనం గట్టిగా మాట్లాడినా మెలిగి మాట్లాడినా పాయింట్ మాట్లాడాల, ఆయన పాయింట్ మాట్లాడట్లా. పాయింట్ వాట్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, ప్రియాకి నామినేట్ చేసిన రీజన్ ఏంటి తెలుసా? మీరు దొంగతనం చేశారా అని అడిగిందంట, అందుకని ఆయనకు బాగా అనిపించిందంట, అందుకని నామినేట్ చేసినట్టంట. అసలు ఏమన్నా ఉందా? ప్రియా ప్రతి ఒక్కరిని అడగతానే ఉంది మీరు దొంగతనం చేసినారా అని. దానికి ఆయన్ని మాత్రమే అడిగినట్టు ఎందుకు ఫీల్ అయిపోతున్నాడో నాకు అర్థం కాలే. నిజమైన దొంగలు కూడా అంత ఫీల్ ఎవరేమో, ఆయన్ని దొంగ అనేసి ఎవరైనా అంటే దానికి ఫీల్ అయిపోతున్నాడు. దాని తర్వాత మనిషిని నామినేట్ చేసినాడు. మనిషిని ఎందుకు నామినేట్ చేసినాడంట? నేను హౌస్లోకి రావచ్చా అంటే లోపలికా వెళ్ళాలా అన్నాడంట మనిషి. దానికి నేను లోపలికి వస్తే ఏం దొంగతనం చేస్తానా, నేనేమైనా దొంగనా అని చెప్పేసి మనిషిని నామినేట్ చేసినాడు. అసలు సంబంధమే లేదు, సుత్తి తుప్పాస్ రీజన్స్తో నామినేట్ చేసినాడు అనేసి అనిపించింది, వేస్ట్. దాని తర్వాత ప్రియా వచ్చి మీరు అంటే ఇంకా చెప్పాలి కదా నేను మీకోసం ఇది చేశానని చెప్పేసి ఆ పాయింట్ చూడడానికి ఏమని చెప్పిందంటే, సార్ నేను మీరేం ఇంప్రెస్ చేయకపోయినా కూడా మీకు ఫుడ్ పెట్టాను సార్ అంటే, నువ్వు ఇంప్రెస్ చేయమంటే నేను చేస్తుంటాను కదా, అది నువ్వు వచ్చి అడగాల నేను అడగాల అని చెప్పేసి అన్నాడు. ఈ పాయింట్ని భరణి పట్టుకున్నాడు. రూల్స్ మాట్లాడతావు కదా అక్క నువ్వు, మరి నువ్వెందుకు ఇంప్రెస్ చేయకముందే ఫుడ్ ఇచ్చేసినావు అంటే, నువ్వు రూల్స్ తప్పచ్చు, మేము రూల్స్ తప్పితే మాత్రం రూల్స్ గురించి మాట్లాడతావు నువ్వు అని చెప్పేసి. దాని తర్వాత పవన్ వచ్చి ఫ్లోరాని నామినేట్ చేసినాడు. పవన్ నామినేషన్స్ నాకు నిజంగా చాలా బాగా నచ్చినాయి. వెరీ వెరీ క్యాల్కులేటివ్ నామినేషన్స్. ఆ అబ్బాయి బయటపడ్డు కానీ
బాగానే ఆలోచిస్తున్నాడు అని చెప్పేసి అనిపించింది. సో పవన్ వచ్చి ఫ్లోరాని నామినేట్ చేసిన దానికి రీజన్ ఏంటి? డస్ట్బిన్ పక్కన క్లోత్స్ పెట్టినప్పుడే చెప్పాను మీకు వద్దు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఒకసారి పాస్ చేసి కరెక్ట్ ఏది అని చెప్పేసి మీకు చెప్పినాను, బట్ మీరు వినలేదు. దాని తర్వాత ఆమెకి మీకు గొడవైంది కదా, ఇక్కడ సంజనాకి మీకు గొడవైంది కదా, సో సారీ చెప్పింది కదా మాట్లాడండి అంటే కూడా మీరు మాట్లాడలేదు. మీరు మాట్లాడలేదు అట్లే వదిలేసినారా అంటే మళ్ళీ ఆవిడ థమ్స్అప్ అంతా తెచ్చుకొని తాగినారు అండ్ షాంపూ కండిషనర్ అంతా మిక్స్ చేసినారు, అదంతా నాకు నచ్చలేదు అనేసి అంటే ఫ్లోరా నేను దొంగతనం చేయలేదు తాగానంతే అని చెప్పి తనుజ వచ్చి 2 గ్లాసులు హాట్ వాటర్ పెట్టిందంట ఫ్లోరాకి. అదేం చేసింది సంజన హౌస్లో గేమ్ చేంజరు, కంటెంట్ గివరు, గేమ్ స్పాయిలర్ కూడా ఆమె. మొత్తం కంటెంట్ ఆమె ఇస్తోంది. చాలా తెలివిగా చాలా ప్లాన్డ్గా ఆడుతోంది సంజన, చాలా ప్లాన్డ్గా. వాట్ ఎవర్ స్టెప్స్ షీ టేక్స్ షీఈస్ టేకింగ్ ఇట్ వెరీ వెరీ బ్రిలియంట్ స్టెప్స్ అన్నీ అటు తీసుకుంటుంది వెరీ బ్రిలియంట్లీ. యా తర్వాత హరీష్ థమ్స్అప్ తెచ్చిచ్చారు, సో నేనేం రాంగ్ చేయలే అనేసి అనేది. దాని తర్వాత ఏమో అన్నాడు అబ్బా పవన్, సూపర్ పాయింట్ అనిపించింది నిజంగా, నాకు చాలా నచ్చాయి ఈరోజు పవన్ పాయింట్స్. దాని తర్వాత భరణి నామినేట్ చేశాడు. భరణి నామినేట్ చేసిన పాయింట్ సూపర్ పాయింట్ అనిపించింది నాకు. నేను ఆ రోజు అనుకుంటా ఉన్నాను కరెక్ట్గా పవన్ అదే నామినేషన్లో తీసి చెప్పినాడు. ఏమని, మీకు అందరు మంచోళ్ళే, మీరు నన్ను నామినేట్ చేసినప్పుడు కూడా నేను హర్ట్ అవ్వలే, నేను మిమ్మల్ని బాగా రెస్పెక్ట్ చేసా, మనం బాగా మాట్లాడుకున్నాం కూడా, అందరిని అడుగుతున్నాము మీరు ఓపెన్ అప్ అవ్వలే, ఆ గుడ్డు మ్యాటర్లో అడిగినా కూడా మీరు ఓపెన్ అప్ అవ్వలేదు. వచ్చేటప్పుడు కూడా ఆ తర్వాత ఒప్పుకునేటప్పుడు కూడా నేరుగా మీరు తనుజ ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి మీరిద్దరూ వచ్చి ఒప్పుకొని ఉంటే బాగుండేది, కానీ మీరు మాత్రమే తనుజని తీసుకొని రాకుండా మీరు ఒకడే వచ్చి చెప్పారు, మీ ఒక్కదాని గురించి ఆలోచించారు, ఆమె గురించి ఆలోచించలేదు, సో బ్లేమ్ తన మీద షిఫ్ట్ చేసినట్టు నాకు అనిపించింది, అది నాకు నచ్చలేదు అనేసి అన్నారు. సూపర్ పాయింట్. వెంటనే భరణి కూడా యాక్సెప్ట్ చేసి వచ్చేసి మూతిలో కొట్టించేసుకున్నాడు. దాని తర్వాత ఇమ్ము మనీష్ని నామినేట్ చేస్తున్నాడు. ఏమని, తన పర్సనల్ రీజన్, మీ వల్లే నేను గేమ్ లూజ్ అయ్యాను, మీరు నాగార్జున గారి దగ్గర ఒప్పుకున్నారు సంచాలకుగా అది కొంచెం తప్పైంది అనేసి, అదేదో ఆ రోజు ఒప్పుకొని ఉంటే మేబీ నాకు కొంచెం న్యాయం జరిగింది, ఓకే నా సైడ్ ఏం తప్పలేదనే పాయింట్లో నేను ఉంటాను. బట్ మీరు అట్లా చెప్పకుండా నాతో వచ్చి ఒకవేళ నేను కానీ నిన్ను తీయకపోయింటే నేను నీకు ఫేవర్ చేస్తున్నానని చెప్పేసి అందరూ అనుకుంటారనేసి అన్నారు. ఈ రోజు కానీ నేను మిమ్మల్ని నామినేట్ చేయకపోతే నాకు సేఫ్ గేమ్ అనేసి అందరూ అనుకుంటారు, కాబట్టి నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి నామినేట్ చేశాడు ఇమ్ము. అంటే టిట్ ఫర్ టాట్ నామినేషన్ అనమాట. దానికి మనీష్, మిమ్మల్ని ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు నాకు అర్థమవుతుంది, ఈయన 10th స్టేజ్ ఆఫ్ హల్యూసినేషన్ ప్రతి ఒక్కటి, అసలు అక్కడ అంత మ్యాటర్, అందులో ఏ మ్యాటర్ ఉండదు, బట్ ఆయన మ్యాటర్ ఎత్తుక్కుంటారు దాంట్లో. వాళ్ళు ఇలా ఎందుకు చేసుంటారు వాళ్ళ మనసులో దూరి, నిజంగా నేను రీతు చెప్పినట్టు నువ్వు దేవుడి సామి అంతా నా మనసులో ఏముందో నీకు తెలిసిపోతున్నాను ఇలాగా, అవతల వాళ్ళు ఏం ఆలోచించాలి కూడా ఈయనే ఆలోచించేసుకుంటాడు. ఈయన నాకేమనిపిస్తుంది అంటే ఆయన పేరేమి సుకుమార్, మన డైరెక్టర్ సుకుమార్ గారు ఎన్టీఆర్ గారి కంటే ముందు మనిషిని చూసుంటే నాన్నకు ప్రేమతో సినిమాలో మనిషిని పెట్టుంటాడేమో, మనిషి దగ్గర ఇన్పుట్స్ తీసుకుంటాడేమో స్టోరీ రాసేదానికి, లేకపోతే మొత్తం అంతే. దాన్ని 45 degrees యాంగిల్లో మారిస్తే ఆ షూ వచ్చి దాని మీద పడుతుంది, దాని తర్వాత అది పడుతుంది, క్యాలిక్యులేషన్ ఓవర్ క్యాలిక్యులేషన్స్. అది సినిమా కాబట్టి హిట్ అయింది. ఇదేంది ఇది బిగ్ బాస్ మొత్తం. ఇక్కడ వాచ్ ఇట్లా తిప్పినామంటే ఆ వాచ్ వాళ్ళు ఇట్లా వాచ్ ఎందుకు తిప్పినారంటే క్యాలిక్యులేట్ చేస్తున్నారు, వాళ్ళందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, యూనిటీ స్ట్రెంగ్త్ హార్సెస్ పవర్ అనుకుంటా, సంబంధం లేని క్యాలిక్యులేషన్ చేస్తూ ఉంటాడు. చేయాల్సిన దానికి చేయి ఆ క్యాలిక్యులేషన్, నీ గేమ్ కోసం క్యాలిక్యులేట్ చేయంటే ప్రతి ఒక్కరిని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాడు. అనాలిసిస్ ఓకే ప్రతి ఒక్కరిని క్యాలిక్యులేట్ చేయాలి, ఓవర్ క్యాలిక్యులేషన్ ఎందుకు? ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మనిషి కంటే శ్రీజానే కొంచెం తెలివైందేమో అని అనిపిస్తుంది నాకైతే ఆడే గేమ్లో. ఆ పిల్ల వాయిస్ అట్లే కొయా అని చెప్పేసి ఆ సైకోయిజం, ఆ శాడిజం, ఆ మాటలు కొంచెం మూతి మీద నోటి దోళ్ళలాగా మాట్లాడినట్టు అనిపిస్తుంది, కానీ పాయింట్స్ అయితే పర్ఫెక్ట్గా పడతాను శ్రీజ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. దాని తర్వాత హరీష్ నామినేట్ చేస్తున్నాడు. గుండ్ అంకల్ అనడం బాడీ షేమింగ్ అయితే మరి రెడ్ ఫ్లవర్ అనడం ఏంటి అనేసి అంటే, హరీష్ రెడ్ ఫ్లవర్ అనడం ఏంటి ఇది కదా క్వశ్చన్. అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి కదా, ఏం చెప్తాను? ఆ రోజు మీకు క్యారేజ్ పెట్టి పంపారు, అది చూడడం ఇష్టం లేక మనీష్ ఇటు వచ్చి కూర్చో అన్నాను, మీరు సరదాగా ఏదో మాట్లాడుకుంటున్నారు, అక్కడ ఫ్లవర్స్ ఉన్నింది, వైట్ ఫ్లవర్స్ రెడ్ ఫ్లవర్స్, అప్పుడు నేను రెడ్ ఫ్లవర్స్ అన్నాను, నేను రాంగ్ అన్నాను అనుకో అది నాకు తెలుస్తుంది అనేసి అంటే, అన్నా ఓకే అన్నా రెడ్ ఫ్లవర్ మీరు అన్నారు కాబట్టే నేను మీకు ఆ మాట చెప్పి గుండంకులు అని చెప్పి ఐ లవ్ యూ కూడా చెప్పాను అనేసి అంటే, మీరు ఇంకో మాట అన్నారు బయట ఏమనుకుంటారు అని చెప్పేసి, మరి మీరు నా వృత్తి మీద కొట్టారు, నా వృత్తి మీద మీరు నన్ను బాడీ షేమింగ్ చేశారు అని ఎక్కిరి చూపించారు కదా, మరి అది బాడీ షేమింగ్ కాదా అనేసి అంటే, హరీష్ కామెడీ దాటడానికి ఒక థిన్ లైన్ ఉంటుంది, మీకు ఆ థిన్ లైన్ లేదు, మీరే మొదలు పెట్టారు అనేసి అన్నారు. అగ్రెషన్కి, బీయింగ్ ఓపెన్కి, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్కి
బీయింగ్ రూడ్, బీయింగ్ యారగెంట్, అడమెంట్, సైకాటిక్, దీనికి కూడా ఒక థిన్ లైన్ ఉంటుంది. కామెడీ గురించి థిన్ లైన్ గురించి మాట్లాడే హరీష్కి యారగెన్సీకి స్ట్రైట్ ఫార్వర్డ్నెస్కి థిన్ లైన్ తెలీదా? అన్న రూల్స్ చెప్తారు, ఫాలో అవ్వడం. ఓకే, దాని తర్వాత ఇమ్ము, అన్నా ప్లేట్ తిప్పకండి అన్నా అనేసి అంటే హరీష్ డెలిబరేట్గా పాయింట్అవుట్ చేసి అన్నామని మీరే అన్నారు ఇమ్ము, దానికి రెడ్ ఫ్లాగ్ అనేస్తారా? అంటే మీరు గుండంకులు అనేసి అన్నాను కాబట్టి మీరు రెడ్ ఫ్లాగ్ అనేస్తారా? నా బాడీ ఎలా చూపిస్తారు మీది? మీది ప్యూర్ వెజ్ కావడి, మరి మీరు నన్ను ఇమిటేట్ చేశారు అనేసి అంటే అరిచాడు, అరిచి బీపీ వచ్చి పొడస్తాడా అనే ఫీలింగ్లో అరిచాడు. ఇంత గట్టిగా అన్నంత అరవాల్సిన పాయింట్ కాదు. ఒక పాయింట్ వేస్తున్నాడా నీకు వల్ల అయితే దాన్ని తిరిగి డిఫెండ్ చేసుకో, లేకపోతే వచ్చి మూతిలో కొట్టించుకో పెయింట్. అరిచేది ఎందుకు అంటే అసలు ఏమి అది అరిచే టాస్కే అట్లా అంత గట్టిగా అరిచేది ఎందుకు? అఫ్ కోర్స్ తినలేదు, ఇరిటేషన్గా ఉంటుంది. మెల్లిగా మాట్లాడుతూ ఉండేటప్పుడు మెల్లిగా మాట్లాడచ్చు కదా. ఆపోజిట్ వాళ్ళకి సైక్ తెప్పించేసి నువ్వు సైక్ అయిపోతే పంపించేస్తారు. ఇంకా నాకు తెలిసి ఈ వారము మనం వాళ్ళు వీళ్ళు ఎలిమినేషన్ అనుకుంటాం కానీ గుండంగుల్ని పంపించేస్తారు. దాని తర్వాత భరణి వచ్చాడు, ప్రియాని నామినేట్ చేశాడు. ఏమని చెప్పి మానిటర్గా నువ్వు రూల్స్ మాట్లాడతావు కానీ రూల్స్ ఎక్కడ ఇంప్రెస్ చేయకపోయినా కూడా దోశ ఇచ్చావు కదా అనే పాయింట్ మాట్లాడి అది కూడా బ్రేక్ చేసావు. గుడ్ మిస్టేక్కి నేను ఆల్రెడీ సారీ చెప్పా. సారీ చెప్పిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ దాన్ని రైస్ చేస్తావు. మళ్ళీ థమ్స్అప్ విషయంలో నువ్వు చేసింది అదే కదా. అంటే సూపర్ పాయింట్, సూపర్. గుడ్డు సంజన దొంగతనం చేసింది, దాన్ని నేను చూసి దాన్ని చెప్పలే, అది చెప్పలేదు కాబట్టి దాని అంత రైస్ చేసావు. థమ్స్అప్ విషయంలో హరీష్ దొంగతనం చేశాడు, నువ్వు చూసావు, అది చూసి కూడా నువ్వు చెప్పలే. మరి నేను చేసిందే నువ్వు చేసినప్పుడు నువ్వు నన్ను వచ్చి ఆ పాయింట్ మీద ఎట్లా నామినేట్ చేస్తావు అనేసి అన్నాడు. సూపర్, అంతే. దాని తర్వాత నువ్వు డాక్టర్ కదా, హెల్త్ వాల్యూ నీ హెల్త్ కంటే నీకు పక్కన వాళ్ళ హెల్త్ వాల్యూ మీద ఎక్కువ ఇది ఉండాలి. నీకు ఆల్రెడీ జ్వరం ఉంది, నీకు ఆల్రెడీ జ్వరం ఉండేటప్పుడు నువ్వు తిని మళ్ళీ అదే చెయ్యి ఫుడ్లో పెడితే మిగిలిన వాళ్ళు కూడా అదే తినాలి కదా. అంటే మిగిలిన వాళ్ళు కూడా జ్వరం అంటుకుంటుంది కదా, నువ్వు ఇది నువ్వు ఎందుకు ఆలోచించలేదు అనేసి అన్నాడు. క్లెన్లీనెస్ గురించి కూడా మాట్లాడినాడు. అట్లా ఇట్లా ఎక్కడెక్కడో తిరుగుతావు, చేయి కూడా కడుక్కోకుండా వచ్చి ఫుడ్లో చేయి పెట్టేస్తావు, అదే ఫుడ్ అందరు తింటున్నారు కదా అనేసి అన్నాడు. దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ పాయింట్. ఒక హౌస్ పరంగా ఆ పాయింట్ మాట్లాడడం ఈజ్ వెరీ గుడ్. డాక్టర్ అని చెప్పేసి మాట్లాడిన దానికి ప్రొఫెషన్ గురించి మాట్లాడేదని చెప్పేసి ప్రియా ట్రిగర్ అయింది. బట్ దట్స్ అ వెరీ గుడ్ పాయింట్. ఒక ఓసీడీ ఉండే మనిషికి యాక్చువల్లీ ఇది ఎట్లా అంటే సిలీ పాయింట్స్ అనిపించవచ్చు మీకు. నేను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నా ఎగ్జాంపుల్ చెప్తా. నేను కొన్ని ఎపిసోడ్స్ చూస్తుంటే ఏదో ఎవరో ఏమైనా చెప్పను, జస్ట్ చెప్తా. నాకు కొంచెం ఓసీడీ ఉంది. నాకు వేరే వాళ్ళ ఎంగిలి, వేరే వాళ్ళ స్పూన్తో తినడం, వేరే వాళ్ళ బాటిల్తో తాగడం, కేక్ కూడా ఏదైనా సరే ఇప్పుడు ఇట్లా కేక్ పెట్టి సగం కొరుక్కొని ఆ కేక్ ఇంకొకరికి పెడతా ఉంటే నా ఫ్రెండ్స్ అయినా కూడా నా ఫ్యామిలీ అయినా కూడా నేను ఆ కేక్ తిన్ను. కొత్త పీస్ తీసి పెడితే ఫ్రెష్ పీస్, అది కూడా ఈ వేలు అట్లే నోట్లో పెట్టి కేకు అదే వేలు తీసి నా నోట్లో పెడితే కూడా నేను తిన్ను. సపరేట్ స్పూనో సపరేట్ కత్తో ఉంటే అట్లా నేను తింటా. సో ఆ ఓసీడీ ఉండే వాళ్ళకి కొంతమందికి ఉంటుంది. అండ్ వీళ్ళంతా ఫ్రెండ్స్ కూడా కాదు, అప్పటికప్పుడు బిగ్ బాస్ హౌస్లో పరిచయం. ఎవరెవరికి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎవరికి తెలీదు. సో బిగ్ బాస్ హౌస్ నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత ఒక రీల్ చూసిన వేర్ ఒక కంటెస్టెంట్ కూర టేస్ట్ చేయడానికి ఇట్లా గరిటె తీసుకొని ఇట్లా నాకి మళ్ళీ ఇంకొకసారి నాకి మళ్ళీ అదే గరిటె కూరలో పెట్టారు. అది చూసి నాకు 2 రోజులు కడుపులో తిప్పేసింది. నిజం చెప్తాను. మీకంతా ఇదంతా చిన్న మ్యాటర్స్, మీరు అంత పెద్దగా ఆలోచించేది ఎందుకు అనే పాయింట్ అనిపిస్తుంది. కానీ ఆ ఓసీడీ ఉండే వాళ్ళకి ఆ బాధ అర్థమవుతుంది. నాకు 2 రోజులు నాకు మైండ్లోంచి పోలే అది. ఏంది నేను ఆ కూర తిన్నానా, నేను ఆ కూర తిన్నానా అని చెప్పేసి నా మైండ్ దొబేసింది. మామూలుగా కాదు, నిజం చెప్తున్నా. దట్ ఈస్ దేర్. సో నీకు ఆల్రెడీ జ్వరం ఉండేటప్పుడు ఆ జ్వరం ఇంకో 4-5 మందికి అంటించినట్టే కదా. సో నీ గేమ్ నువ్వు స్పాయిల్ చేసుకునే, అంటే నీకు వచ్చిన జ్వరం అది నీ తప్పు కాదు. నీ జ్వరం వల్ల ఇంకో 4 నువ్వు జ్వరం అంటించి వాళ్ళ గేమ్ స్పాయిల్ చేసినట్టే కదా. అందరు సిక్ అయిపోతే ఎట్లా హౌస్లో? ఆ 4 నుంచి ఇంకో 4 అంటుకుంటుంది. సో మొత్తం హౌస్ అంతా సిక్ అయిపోతే ఎట్లా అనే పాయింట్లో అన్నారు, విచ్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్ ఫ్రమ్ భరణి. ఐ లైక్ ద పాయింట్. దాని తర్వాత నాకు సివియర్ బ్యాక్ పెయిన్ ఉండింది, నేను చెప్పలే కానీ కావాలని నువ్వు టార్గెట్ చేసావు అనేసి అన్నారు. అదైతే ఆయన్ని ప్రూవ్ చేసుకునేదానికి చెప్పినాడు. భరణికి అదొకటి ఉంది, నేను మంచోడిని అనేసి ప్రూవ్ చేసుకోవడానికి కొన్ని కావాలని చేస్తుంటాడు. కెమెరా ఫోకస్ అవుతుంది అనే పాయింట్లో కొన్ని కావాలని చేస్తుంటాడు, కొన్ని పాయింట్స్ కావాలని చెప్తూ ఉంటాడు. నువ్వే రూల్స్ బ్రేక్ చేసావు, మళ్ళీ నువ్వు నన్ను మాట్లాడుతున్నావు అనేసి అన్నాడు. దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్. అది దాని తర్వాత ప్రియా వచ్చి నేను దొంగతనం చేయలే, నేను చూడలే, నాకు సంబంధం లేదు, నేను కెమెరా ముందు ఓపెన్గా చెప్తాను. ఇది మేము కూడా చూసాం కెమెరాలో అందరి ముందు ఓపెన్గా. దాని తర్వాత పవన్ని నామినేట్ చేశాడు. ఎవరిని నామినేట్ చేశాడు? పవన్నే నామినేట్ చేశాడు. తనుజాని సేఫ్ గార్డ్ చేయకుండా ఒకరే వచ్చారనే పాయింట్ తీశారు కదా, అది నేను చెప్పే వచ్చాను.
అని చెప్పేసి మ్యాటర్ ఆల్రెడీ పోస్ట్ అయింది తనుజాకి. ఈ డిస్కషన్ వచ్చేటప్పుడే నేను తనకి హింట్ ఇచ్చి వచ్చాను అనేసి అన్నారు. బట్ ఎంత హింట్ ఇచ్చి వచ్చినా ఏం చేసినా ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యి ఉండేటప్పుడు, తనుజ భరణి ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యి ఉండేటప్పుడు, టీం కోసం ఆయన ఆలోచించేటప్పుడు ఆయన కూడా తనుజాను కూడా తీసుకొచ్చి మేమిద్దరు చూసాం, మేమిద్దరు సారీ, నేను అపాలజీ చెప్పడానికి వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో వస్తావా అని చెప్పేసి అని, నేను నిజం ఒప్పుకోవడానికి వెళ్తున్నా అని చెప్పేసి వస్తావా అని చెప్పేసి ఒప్పుకొని తనుజాను కూడా తీసుకెళ్ళుంటే అప్పుడు ఆయన గొప్పతనం బయటపడి ఉండేది. ఆయన ఒక్కడే వచ్చి చెప్పడం వల్ల ఏమైపోయిందంటే ఆయన మంచోడు అని ప్రూవ్ చేసుకోవాలి, ఆయన జెన్యూనిటీ ఆయన ప్రూవ్ చేసుకోవాలి అని తనుజాని ఇరికిచ్చేసినట్టు అనిపించింది. అది ఈ రోజు కాదు, నాకు ఆ రోజు అనిపించింది, పవన్ కూడా అదే అనిపించింది. సో ఈ పాయింట్లో నాకు కరెక్ట్ అనిపించలేదు. దాని తర్వాత ఇంకో చెప్పాను కదా, ఇది కూడా కెమెరా కోసమే ఆయన ఈ డైలాగ్ యూస్ చేసింది. ఎగ్ మేము టచ్ చేయలే, మేము తినలే, కానీ మొత్తం టీం అంతా మమ్మల్ని టార్గెట్ చేశారు అని చెప్పేసి అనడం కూడా నాకు కావాలనే అది కెమెరా ముందు చెప్పినట్టు అనిపించింది. దాని తర్వాత కళ్యాణ్ వచ్చి బర్నీని నామినేట్ చేశాడు. ఫస్ట్ రోజే మీరు నాకు సాక్స్ ఇచ్చారు, నేను మిమ్మల్ని అన్నయ్య అనుకున్నాను, తర్వాత వచ్చి మిమ్మల్ని అడిగాను, గుడ్డు మీరు చెప్పలేదు అనేసి అంటే అందరూ గుడ్డు మీద నామినేట్ చేస్తున్నారు అంటే అప్పుడు కళ్యాణ్ టెఫ్ట్ మ్యాటర్స్ కాదు, గెలుపు కాదు, ఓటం కాదు, ఎలా ఆడామనేదే ముఖ్యం. కళ్యాణ్ నాకు ఫస్ట్ వచ్చిన రోజు చాలా నచ్చాడు. ఐ థాట్ విన్నర్ అయితే కూడా బాగుంటుంది అనే పాయింట్లో ఉన్నాను. బికాస్ తన బిహేవియర్ కానీ తన అందరికి హెల్ప్ చేయడం, అందరికీ ఫుడ్ పెట్టి ఇవ్వడం అంతా నచ్చింది. ఈరోజు వచ్చి నామినేట్ చేసేటప్పుడు కళ్యాణ్ నార్మల్ టోన్తో మాట్లాడచ్చు, నేను హీరో, నేనే తోపు అనే యాటిట్యూడ్ యూస్ చేసి మాట్లాడినట్టు అనిపించింది, విచ్ ఈస్ నాట్ గుడ్. నాకైతే తన యాటిట్యూడ్ నచ్చలేదు. కళ్యాణ్ అయితే నాకు యాటిట్యూడ్ నచ్చలేదు. అండ్ నామినేట్ చేస్తుంటే కూడా భరణి వచ్చి ప్రియాని నామినేట్ చేస్తుంటే ప్రియా ఎక్స్ప్రెషన్స్ ఓకే, ఎంత సర్కాస్టిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే స్టూపిడ్ ఎక్స్ప్రెషన్స్. భరణి నామినేట్ చేస్తుంటే పక్కన మనిషి కూడా క్లాప్స్ కొడుతూ ఇది చేయడం, ఆల్ దట్ ఈస్ సో స్టూపిడ్. బట్ అది ఎవరు కంట్రోల్ చేయరు, బికాజ్ అది ఉంటేనే బిగ్ బాస్ హౌస్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందని. బట్ వాళ్ళు ఇన్ని సీజన్లు ఇంత అబ్జర్వ్ చేసి జనాలు ఇంత పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతారని తెలిసి కూడా మళ్ళీ హౌస్లో పోయి అదే చేస్తున్నారు, ఎట్లా అనేసి నాకు అర్థం కాలేదు, కామెడీ. దాని తర్వాత హరీష్ నామినేట్ చేశారు. మీరేంటో నాకు తెలుసు, మీరు నాకు కనపడట్లే, మీరు ఇది కాదు, మీరు నిలబడుకొని స్టాండ్ తీసుకునే పర్సన్ అంటే ఇప్పుడు చూపిస్తా, ఆడు ఇప్పటి నుంచి ఒక్క లెక్క, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క, ఆడి కొడుకు వచ్చాడని చెప్పు అనేలా డైలాగ్ వేసాడు. బట్ అప్పుడు వచ్చాడు సార్ హీరో, బట్ వాడే విలన్ అనేలాగా. ఓకే, అంత భలే మీమ్స్ కదా మనము, మీరంతా హ్యాపీ కదరా. ఓకే, వద్దులే, ఏదో లైన్ కమెంట్ చేయండి అని చెప్దాం అనుకున్నా, టక్కని కమెంట్స్ గుర్తురాట్లే టక్కని. ఓకే, నన్ను ఏదో ఒకటి పోగొడతా కమెంట్ పెట్టండి, నేను హార్ట్ ఇస్తా. ఓకే ఓకే. దాని తర్వాత హరీష్ ఇదే షోలో నేను నిన్ను నానా అని పిలిచా, అంత అఫెక్షనేట్గా ఫీల్ అయ్యి అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత ఇంకోటి కళ్యాణ్ ఒక పాయింట్ చెప్పాడు, ఆ పాయింట్ నాకు ఎందుకో కరెక్టే అనిపించింది. మీరు నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు వెళ్ళిపో అనేసి అంటే అది వేరే, బట్ మీరు నా ప్రొఫెషన్ని తీసుకొచ్చి, అంటే నేను సోల్జర్ అట్లాంటి ఒక ప్రొఫెషన్ తీసుకొచ్చి గట్స్ ఉంటే మాట్లాడేవాడివి అనేసి అన్నాం, నాకు చాలా బాధ అనిపించింది. ఇంకోసారి అట్లా రిపీట్ చేయకండి అనేసి అన్నాడు. వాళ్ళిద్దరికి పర్సనల్ ర్యాప్ ఉండడం పర్సనల్గా చెప్పుండొచ్చు, బట్ ఎంత పర్సనల్గా ఉన్నా కూడా ఇక్కడ హౌస్లో ఫ్రెండ్స్ అది ఇది అని చూసుకోవట్లేదు. అని హరీష్ని ఎవరు ఫ్రెండ్స్ లాగా చూడట్లేదు, అట్లా మాట్లాడితే ఎవరు చూస్తారు ఫ్రెండ్స్గా, చూడలేదు. సో అది చెప్పి అంటే నేను బాధపడి చెప్పాను, కోపంతో కాదు అనేసి కళ్యాణ్ అంటే కొంచెం బాధ్యత కూడా ఉంటే బాగుండేది. ఎందుకు ఆ డైలాగ్ తప్పైంది కదా. సోల్జర్ ఏ ప్రొఫెషన్కైనా వాళ్ళ ప్రొఫెషన్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది, ప్రొఫెషన్ని తగ్గించి మాట్లాడితే ఓకే. ఇప్పుడు నువ్వు డాక్టర్ అయ్యింది, నువ్వు ఇలా చేయడం అనేసి భరణి ప్రియాన్ అనే ప్రొఫెషన్ వే, దట్ ఈస్ డిఫరెంట్. కానీ కళ్యాణ్తో నీ ప్రొఫెషన్కి నువ్వు గట్స్ ఉండి మాట్లాడాలి అనేసి అనడం అది కొంచెం డిగ్రేడ్ చేసి మాట్లాడినట్టే ఉంటుంది, దట్ ఈస్ డెరోగేటరీ. ఆ విషయానికి కళ్యాణ్ ఫీల్ అవడంలో తప్పలేదు అని చెప్పేసి అనిపించింది. నేను కూడా లాయర్ అనేసి అంటే లయర్ అనేసి మాట్లాడి నా ప్రొఫెషన్ గురించి మాట్లాడుకున్నారు, అసలు నేను ప్రొఫెషన్ గురించే మాట్లాడలేదు, వాదిస్తున్నావు కాబట్టి లాయర్ అన్నాను. సో ఆ ప్రొఫెషన్ గురించి అక్కడ కూడా ఇట్ వాజ్ నాట్ డెరోగేటరీ, ఇట్ వాజ్ నాట్ డిగ్రేడింగ్, బట్ స్టిల్ అది అట్లా పోర్ట్రే అయింది. సో కొంతమంది అట్లా ప్రొఫెషనల్ వెంటనే ఇట్లా సర్రని రైజ్ అవుతుందేమో వాళ్ళకి. దాని తర్వాత ఫ్లోరా వచ్చి తనుజాని నామినేట్ చేసింది. నా రీజన్లో చాలా గొడవైంది ఇంట్లో అన్నారు, నాకు కూడా చాలా అన్యాయమైంది, బట్ ఆ ఇష్యూ పెట్టుకొని గొడవ పెట్టలేదు, వాయిస్ రైజ్ చేయలేదు. నేను సైలెంట్గా కూర్చున్నా, నా రూమ్కి వెళ్ళి కూర్చున్నా, అది మీ ఇష్యూ కాదు. ఆ ఫ్రీ బర్డ్ అనేది మీ ఇష్యూ కాదు, కండిషనర్ షాంపూ అనేది కూడా మీ ఇష్యూ కాదు. మీ ఇష్యూ కాకపోయినా మీరు వచ్చి చేశారు. మీరు సుమన్కి ఫుడ్ ఇచ్చారు, మీరు అక్కడ రూల్స్ బ్రేక్ చేయలేదా అనేసి అంటే తనుజ వచ్చి నేను జస్ట్ టేస్ట్ కోసం ఇచ్చాను, మీ ఇష్యూలో నన్ను ఇన్వాల్వ్ చేశారు, మీరు గొడవ పడుంటే ఓకే, బట్ మీ ఇష్యూలో నన్ను ఇన్వాల్వ్ చేసి నా కోసం ఎవరు స్టాండ్ తీసుకోలేదు అని చెప్పేసి ఆ మాట అన్నారు, అది నా మీద ఎందుకు వేస్తారు ఏంటి అనేసి అనింది. లాస్ట్కి ఆ ఇరిటేషన్ నేను ఒప్పుకుంటా, జనాలందరూ చూసేదానికి ఏమి తనుజ ఇంత ఇరిటేట్ అవుతుంది అని చెప్పేసి అనిపించవచ్చు. బట్ కంటిన్యూస్గా ఫుడ్ గిడ్ అన్ని పక్కన పెట్టి మధ్యాహ్నం నుంచి కంటిన్యూస్ నామినేషన్స్, కంటిన్యూస్ అరుపులు,
ఎవరికైనా ఇరిటేషన్ వస్తుంది. అండ్ ఆ రెడ్ పెయింట్ వల్ల కూడా కొంచెం ఇరిటేషన్ వస్తుంది. సో ఆ ఇరిటేషన్ వల్ల ఏంటి అనేసి అంది, బికాస్ షీ డజంట్ వాంట్ టు ఆర్గ్యూ మోర్. నేను అర్థం చేసుకోగలను, బికాస్ ఐ హ్యావ్ బీన్ దేర్. ఓకే, సెకండ్ వచ్చి డెమాన్ పవన్ కేసింది. 3 to 4 times మీరు మ్యామ్ బాధపడుతుంది అనేసి అన్నారు. ఎవరు వచ్చి నాతో మాట్లాడలేదు ఆవిడ గురించి. మీరు వచ్చి ఎందుకు అన్నిసార్లు మాట్లాడారు, ఎందుకు స్పోక్స్ పర్సన్గా ఉన్నారంటే పవన్ మళ్ళీ డిఫెండ్ చేసుకున్న విధానం చాలా బాగా అనిపించింది. ఏమని చెప్పినాడు, వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ విని నేను డిసైడ్ చేయాలనేసి అనుకోవట్లేదు, సెకండ్ సైడ్ ఆఫ్ ద స్టోరీ కూడా విందాం అనుకున్నాను. అప్పటి వరకు సంజన గారే మాకంతా నెగిటివ్గా కనిపించినారు. వీకెండ్ వచ్చిన తర్వాత మీరు కూడా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశారు, మీరు కూడా ఇట్లా మాట్లాడారు, మీరు కూడా షాంపూ ఇవన్నీ మిక్స్ చేశారని మాకు తెలిసింది. సో మీ సైడ్ ఆఫ్ ద స్టోరీ అప్పుడే తెలిసింది కాబట్టి ఇద్దరిలో తప్పు ఉంది కాబట్టి ఎందుకు అని చెప్పేసి నేను గొడవ పడకుండా పోయి సార్ట్ చేసుకోండి, సారీ చెప్పి అనేసి చెప్పాను అని చెప్పేసి అన్నాడు, విచ్ ఇస్ రియలీ నైస్. నాకు అది బాగా నచ్చింది. ఆవిడ మీకు నచ్చదు బట్ ఆవిడ థమ్స్అప్పే తాగుతారు, ఆవిడ మీకు నచ్చదు బట్ ఆవిడ ప్రోడక్ట్సే మీరు షాంపూ కండిషనర్ కలుపుతారు అనేసి అన్నాడు, విచ్ ఇస్ నైస్. హరీష్ భరణిని నామినేట్ చేస్తున్నాడు. గుడ్డు వల్ల ఎంత గుడ్ బాయో అర్థమైంది. కపట నాటకం మొత్తం, అంటే కపటి నాటకం వద్దు అన్నాడు భరణి. హరీష్ సంజన టాపిక్ జరిగేటప్పుడు మొత్తం నా సైడ్ తిప్పారు మీరు, అక్కడ అర్థమైంది మీ ఓవర్ స్మార్ట్ అని అనేసి అంటే భరణి వీకెండ్లో తెలిసింది ఎవరు ఓవర్ స్మార్ట్, ఎవరు దొంగలో, ఎవరు ఇట్లా థమ్స్అప్ పట్టుకొని పోయారు అది ఇది అని చెప్పేసి భరణి కూడా ఇంక ఇరిటేట్ అయిపోయి ఇమిటేట్ చేసి చూపిస్తున్నాడు. ఓపిక పట్టి 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 ఇప్పుడు బయట పెడుతున్నాను అనేసి అని హరీష్ ఇలా నామినేట్ చేయాలి, ఇలా ఉండాలి అనేసి అంటే హల్యూసినేషన్. ఇక్కడ అన్ని హల్యూసినేషన్సే హరీష్వి హల్యూసినేషన్సే, మనిషివి హల్యూసినేషన్సే. హరీష్ ఇంకా ఆ మాస్క్ మ్యాను ప్లస్ యారగెంట్ ఆల్ హిస్ బిహేవియర్ ఇస్ లైక్ దాట్. ఇక్కడ మనీష్ ఇస్ లైక్ దిస్ అది. దాని తర్వాత మీరు బాటిల్ పట్టుకొని ఎలా వెళ్ళారో మీకు తెలిసింది అని చెప్పేసి అంటే కిచెన్ టేబుల్ టాప్ క్లీనింగ్ ఉండింది, అది మీరు మొత్తం టేబుల్ మీద ఉన్నదంతా కింద పడేశారు. నెక్స్ట్ డే ఇమాన్యుయల్ క్లీన్ చేయాలి, సఫర్ అవుతారనేసి ఆలోచించకుండా చేశారు అనేసి చెప్పాడు. దాని తర్వాత అంతా మా ఇద్దరు గొడవ పెట్టడానికి చూస్తున్నావు నారాయణ అనేసి. నిజంగానే హరీష్కి మెంటాలిటీ ఉంది. ఫస్ట్ డే కూడా బయటకు వచ్చిన వెంటనే తనుజాతో పోయి లోపల భరణి ఏం చెప్పాడు తెలుసా అని చెప్పేసి లోపల మాట్లాడిన విషయాలంతా చెప్తున్నాడు. అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ ఉండే మాటలు లేని మాటలు అన్నీ కలిపించి చెప్పి మ్యానిపులేటర్, గ్యాస్ లైటర్ అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ హరీష్. ఓకే, తర్వాత సెకండ్ వచ్చి ఇమాన్యుయల్ని నామినేట్ చేశారు. మీ దృష్టిలో ఆడాలి ఎక్కువ మగాళ్ళు ఎక్కువ అనేసి అంటే ఇద్దరు ఈక్వల్ అని చెప్పేసి మాట్లాడిన తర్వాత మరి తక్కువ అన్నప్పుడు ఎందుకు అలా అనుకున్నారు, మీరు వాళ్ళని తక్కువ చేసి మాట్లాడారు, మీరు ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడారు అని చెప్పేసి ఇమాన్యుయల్తో అన్నాడు. మ్యానిపులేషన్, ఫుల్ మ్యానిపులేషన్. ఆడియన్స్ కొంతమంది నిజంగానే మ్యానిపులేట్ చేస్తే మ్యానిపులేట్ అయిపోయే వాళ్ళు కూడా ఉంటారు తెలుసు. యాక్చువల్లీ చాలా మంది ఉంటారు అట్లా. ఎవరైనా నామినేషన్స్లో ఆపోజిట్, ఇప్పుడు నా తప్పు లేదు, ఆపోజిట్ పర్సన్ వచ్చి నువ్వు తప్పు చేసావు కదా అనేసి అంటే నేను చేయలేదని వాదించినా కూడా నేను తప్పు చేశానేమో అని చెప్పి నమ్మే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు లయర్ ఇష్యూ ఉంది, నేను లయర్ అన్నాను అనేసి కొంతమంది నమ్ముంటారా మీలో? ఎవరెవరు నేను లయర్ అన్నానని చెప్పేసి నమ్మారు అది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఐ హెవ్ నెవర్ సెడ్ దాట్, బట్ స్టిల్ మీకు అనిపించుంటే దట్ ఈస్ దేర్. సో 2 points of view ఉంటుంది. ఎవ్రీథింగ్ హ్యాస్ 2 points of view అండ్ ఎవ్రీ స్టోరీ హ్యాస్ డిఫరెంట్ యాంగిల్స్ ఆఫ్ వర్షన్స్. అంటే ప్రతి ఒక్క ఇన్సిడెంట్ మన లైఫ్లో మీకు ఒక చిన్న మోటివేషన్ ఇస్తాయి. ఇప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఇస్, వెన్ ఎవర్ ఇట్ ఇస్, మీరు ఎప్పుడైనా వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ విన్నారంటే జడ్జ్మెంట్కి వచ్చేద్దండి. ఇప్పుడు ఇద్దరి ఒక ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు ఇద్దరి సైడ్లు పాయింట్స్ ఉంటాయి. సో ఈ సైడ్ పాయింట్ విని వీళ్ళే కరెక్ట్ అనేసి అనుకోద్దండి, ఈ సైడ్ పాయింట్ కూడా వినండి. దేర్ వుడ్ హ్యావ్ బీన్ అన్ అదర్ వర్షన్, వీళ్ళు సగమే చెప్పారేమో, వీళ్ళ వర్షన్ చెప్పలేదేమో. సో ఆల్వేస్ వెన్ యూర్ కమింగ్ టు ఎ జడ్జ్మెంట్, ఆల్వేస్ లిసన్ టు బోత్ సైడ్ ఆఫ్ ద స్టోరీస్. దెర్ ఆర్ ఆల్వేస్ two sides ప్లస్ టు అ స్టోరీ. ఓకే, దాని తర్వాత ఇమాన్యుయల్ ఇద్దరు మగాళ్ళని పట్టుకొని ఆడాళ్ళు అని ఎలా అంటారు ఈక్వల్ అన్నప్పుడు? మమ్మల్ని ఆడవాళ్ళు అనేసి సమానం అనేది ఏంది? ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడింది మీరు పోర్ట్రే చేస్తున్నారు. ప్లేట్ తిప్పో అంటే ఏం ఫిట్స్ వచ్చాయా అన్నాడు. దట్ ఈస్ ఆల్సో డెరోగేటరీ. ఆయన అంటే రివర్స్లో ఏం ఫిట్స్ వచ్చాయా నీకు అని ఒప్పుకుంటాడా, తీసుకుంటాడా? అంత గట్టిగా అరుస్తుంటే ఏం పైల్స్ వచ్చాయా అనేసి అంటే తీసుకొని ఉంటాడా? తర్వాత శ్రీజ వచ్చి సూపర్ నామినేషన్. తన నామినేషన్ పాయింట్స్ సూపర్. శ్రీజ అసలు ఆలోచన సూపర్ ఉందబ్బా. ఐ రియలీ అప్రిషియేట్ హర్ థింకింగ్. జస్ట్ నోరు వేసుకొని పడిపోవడము, అది నోటి దూల అవంతా కానీ గేమ్ బాగా ఆడుతుంది, పాయింట్స్ బాగా పెడుతుంది. భరణిని నామినేట్ చేసింది. మీరందరితో మంచి అనిపించుకోవాలని చాలా చేస్తారనిపిస్తుంది. యు ఆర్ అ మ్యానిపులేటర్, లయర్, ఇన్ఫ్లుయెన్సర్. గ్రూప్ని తీసుకొస్తారు మీ ఎదుగుదల కోసం, గ్రూప్ని తొక్కేస్తారు మీ ఎదుగుదల కోసం. అది కూడా నాకు కరెక్ట్ అనిపించింది. వేర్ ఆ రోజు తనుజను తీసుకొచ్చి మాట్లాడుంటే కరెక్ట్ లేదు, తనుజను వదిలేసి గ్రూప్ని అంతా తొక్కేసి మాట్లాడినట్టు అనిపించింది. అందరూ గుడ్డు గురించి టార్గెట్ చేస్తున్నారా, సారీ చెప్పారనేసి అన్నారు కదా, అది కాదు. తనుజ ఎదురుగానే పెట్టింది అని మెంబర్ మీద బ్లేమ్ చేసింది నాకు నచ్చలేదు అని చెప్పేసి అనింది. సో తనుజ మీద బ్లేమ్ షిఫ్ట్ చేయడానికి చేశారు, నా తప్పు లేదు అన్నట్టు చేశారు. అప్పటిదాకా జెన్యూన్గా ఉన్నట్టు మీరు జెన్యూన్గా ఉన్నట్టు మీ హ్యూమానిటీ బయట పెట్టాలి అనేటట్టు చెప్పినారు అనేసి అనిపించింది అనేసి చెప్పింది.
కరెక్ట్, నేను చేసిన తప్పు ఆమె తినింది అని మీకు చెప్పకపోవడం అంతే అనేసి అన్నాడు. వచ్చి తీసుకున్నాడు అంతే. శ్రీజ సెకండ్. హరీష్ ఓనెస్ట్, ఈ పాయింట్ సూపర్ సూపర్ అనిపించింది. ఏం చెప్పింది తెలుసా? ఓనర్స్ టెనెన్స్ వచ్చాం, మనమంతా గ్రూప్గానే వచ్చినా కూడా ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ గేమ్ ఉంది. వాళ్ళు ఇండివిజువల్ గేమ్ ఆడేటప్పుడు ఫస్ట్ డే మీరు వచ్చి మమ్మల్ని ఎవరిని అడగకుండా ఫ్రూట్స్ అంతా ఎత్తుకొని పోయి బయట టెనెన్స్కి ఇచ్చేసి ఏ బ్లేమ్ వచ్చినా నేను తీసుకుంటా, ఏ కాన్సిక్వెన్సెస్ వచ్చినా నేను చూసుకుంటా అనేసి అన్నారు. అక్కడ మీరు మీ ఇండివిజువల్ గేమ్ గురించి ఆలోచించుకున్నప్పుడు, నేను సంజనాకు సపోర్ట్ చేస్తాను నేను నిలబడుకున్నప్పుడు, మీరు సంజనాకు నిలబడిన దానికి నా ఇండివిజువల్ గేమ్ నేను ఆడిందని మీరు వచ్చి నన్ను బ్లేమ్ చేస్తున్నారు. అది నాకు నచ్చలేదు అనేసి అనేది. సూపర్, వెరీ నైస్, అమేజింగ్ పాయింట్. తర్వాత హరీష్ అన్నాడు, మన ప్లేయర్స్ ఆడుతున్నప్పుడు మనమే గెలవాలి అనుకున్నాము. సో మన ప్లేయర్స్ ఓడిపోయిన తర్వాత నేను సంజనా గారు గెలవాలి అనేసి అనుకున్నాను, ఎందుకంటే పాపం అందరూ ఆవిడని టార్గెట్ చేశారనే పాయింట్లో ఆవిడ గెలవాలి అనేసి అనుకున్నాను. బట్ ఎప్పుడైతే ఫ్లోరాని బయట పెట్టేసి బయట ఉండాలి అని చెప్పేసి రూల్స్ అంతా మాట్లాడిందో అప్పుడు నాకు తప్పు అనిపించింది. అప్పుడు నాకు నీ మీద కోపం వచ్చింది, నువ్వు సంజనాని గెలిపించింది దానికంటే. బుద్ధుందా? ఎంత ఇమ్మెచ్యూర్ నిబ్బాలాగా ఆలోచిస్తూ ఉన్నారు. అసలు నా వల్ల తను క్యాప్టెన్ అయ్యి తను తప్పు చేస్తే నా మీద పడేదేంది? అప్పుడు నువ్వు తననాలి, అప్పుడు కెప్టెన్ నాలని. మీరు చేసే తప్పు అని నీకు అంత గట్స్, అంత ఇది ఉంది, అంత మాస్క్ తీసి మాట్లాడతావు, అంత స్ట్రైట్ ఫార్వర్డ్, అంత మూతి మీద కొడతావు, మూవ్ అట్ అయితే పోయి సంజన కెప్టెన్తో మాట్లాడు, నా మీద పడేదేంది అనేసి అని శ్రీజ, విచ్ ఇస్ వెరీ నైస్. తర్వాత క్లిప్ చూపించినప్పుడు మీరందరూ ఆ దృష్టిలో అన్నారనే పాయింటే అర్థమవుతుంది. రెడ్ ఫ్లవర్ కూడా మీరు డబుల్ మీనింగ్గానే అన్నారు అనేసి అంటే హరీష్ రెడ్ ఫ్లవర్ అంటే బాడీ షేమింగ్ చేయొచ్చా అంట. మధ్యలో శ్రీజ ఇంకో పాయింట్ అనింది, నాకు ఆమె క్యాప్టెన్ అవ్వడమే ఇష్టం లేదు అనేసి అనింది సంజనాని. మరి ఆమె క్యాప్టెన్ అవ్వడం ఇష్టం లేనప్పుడు నువ్వు ఎందుకు ఆమె కోసం పోయినావు అని చెప్పి ఆ పాయింట్ నాకు అర్థం కాలే. ఆమె క్యాప్టెన్ అవ్వకూడదు అంటే నువ్వు ఆమె కోసం ఎందుకు గేమ్ ఆడినావు, ఆమెను ఎందుకు క్యాప్టెన్ చేసినావు? దట్ ఈస్ నాన్ సెన్స్. తర్వాత హరీష్ రెడ్ ఫ్లవర్ అంటే బాడీ షేమింగ్ చేయొచ్చా అంట. నన్ను రెడ్ ఫ్లవర్ అంటే నువ్వు మౌంటైన్ రెడ్ ఫ్లవర్ అని ఉంటా నేను అంటే ఏంది? నన్ను ఎర్రిపప్ప అంటే నువ్వు కొండెర్రపప్ప అనేసి అంట. ఆబ్వియస్లీ నువ్వు రెడ్ ఫ్లవర్ అయిన తర్వాత నువ్వు అంత పెద్ద బూతు మాట్లాడిన తర్వాత బాడీ షేమింగ్ చేయకుండా ఏం చేస్తారు? ప్లస్ ఇమ్మో అక్కడ బాడీ షేమింగ్ కూడా చేయలేదు. గుండంకులు అనేసి అన్నాడు. గుండంకులు పెద్ద బాడీ షేమింగ్ కాదే. గుండు జుట్టు, పొడుగు జుట్టు అంటారు, రింగుల జుట్టు అంటారు, ఉంగరాల జుట్టు అనేది బాడీ షేమింగా? దట్ ఈస్ యువర్ ఫీచర్ అంతే. ఓకే, మీరు ఒక షో ఫార్మాట్కి వచ్చినప్పుడు మీకు రెస్పెక్ట్ చేయడం రాదు, ఫుడ్ తీసుకెళ్తే వద్దు అనేసి అన్నారు. అంత వద్దుపోతే వెళ్ళిపోండి ఇప్పుడు వెళ్ళిపోండి అంటా ఉన్నింది. దాని తర్వాత దమ్ముంటే పంపించమనండి బిగ్ బాస్ని అనేసి అన్నాడు. దమ్ముంటే బిగ్ బాసా? బిగ్ బాస్నే దమ్ముంటే దమ్ము గురించి మాట్లాడుతున్నాడు బిగ్ బాస్కి వచ్చి బిగ్ బాస్ షోకి వచ్చి ఎంత నెగిటివ్ అయిపోతాడో. ఇంకా ఇట్లాంటి కంటెస్టెంట్ ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని చెప్పేసి నాకు అనిపించింది. బిగ్ బాస్ని దమ్ముందా అని అడిగేది ఏంది? దమ్ముంటే మీరు వచ్చి ఇక్కడ మాట్లాడండి అనేది ఏంది? ఈయన మాత్రం ప్రతి నామినేషన్లో ప్రతి ఒక్క సిచ్యువేషన్లో దూరిపోయేది. వేరే వాళ్ళు వచ్చేటప్పుడు మాత్రం దమ్ముంటే ఇక్కడికి వచ్చి దమ్ముండే వచ్చినారు. అందరు దమ్ముంది కాబట్టి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినారు, దమ్ముంది కాబట్టి అక్కడ కూర్చొని ఇంత చేసి వచ్చింది. ఈయనకి దమ్ముందా లేదా టెస్ట్ చేసుకునేదానికి కాదు సోది. సో ఈ వారం నామినేట్ అయిన వాళ్ళు భరణి, హరీష్, ఫ్లోరా, మనీష్, ప్రియాన్, పవన్. సో సంజనాని పిలిచి ఒకరిని నామినేట్ చేయొచ్చు డైరెక్ట్గా అనేసి అంటే సుమన్ శెట్టిని నామినేట్ చేసింది. నేను హౌస్లోకి ఓనర్స్ వచ్చిన వెంటనే మేము 8 మంది అనేసి అన్నారు మీరు అని చెప్పేసి ఏదో సుత్తిమాలోకం రీజన్స్ అంతా చెప్పింది సంజన. దానికి సుమన్ శెట్టి సుత్తిమాలోకం రివర్స్ పాయింట్లు అంతా చెప్పుకున్నాడు. ఆ పాయింట్లు అంతా అదంతా మీకు తెలిసినా కూడా వేస్ట్. అసలు ఆ పాయింట్స్లో పాయింటే ఉండదు, పాయింట్లెస్ పాయింట్స్ అవంతా. సో అవంతా అయిపోయింది. సో ఇప్పుడు మొత్తానికి నామినేట్ అయిన వ్యక్తులు ఎవరు? భరణి, హరీష్, ఫ్లోరా, మనీష్, ప్రియా, పవన్ అండ్ సుమన్ శెట్టి. వీళ్ళందరూ నామినేట్ అయినారు. వీళ్ళల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అని చెప్పేసి విల్ డూ అన్ అనాలిసిస్ ఫర్ దాట్ బేస్డ్ ఆన్ ద గేమ్. ఈరోజు ఒక టాస్క్ జరిగింది, సమ్ ఫిజికల్ టాస్క్ ఐ బిలీవ్. సో ఆ టాస్క్ గురించి అప్డేట్స్ అవంతా వచ్చిన తర్వాత విల్ టాక్ అబౌట్ ఇట్. ఎవరు పోతారు అని చెప్పేసి చెప్తాను. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ కూడా నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండి. బికాజ్ బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకున్నారంటే మీకు ఫస్ట్ ఎలిమినేషన్ అప్డేట్స్ వస్తాయి ఫ్రమ్ మీ ఓన్లీ. యూ నో దట్ రైట్? సో అది ఈరోజు 45 నిమిషాలు కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉన్నా. సో దానికోసమైనా ఈ వీడియోని లైక్ చేయండి. నేనైతే మినిమం ఒక 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను. ప్లీజ్ మోటివేట్ మీ కేస్, యూఆర్ నాట్ మోటివేటింగ్ మీ. అండ్ అసలు మళ్ళీ ఇంకో వీడియో వస్తాం. అందరికీ దిస్ న్యూ గీతలు సైనింగ్ ఆఫ్.